నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ కరుణ కథ. రచించిన వారు పెనుమాక వసంత గారు. కరుణ కాలేజీ నుండి వస్తూనే కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీళ్ళ బిందె తీసుకుని బయలుదేరింది. ఎందుకే, ఇప్పుడేగా కాలేజీ నుంచి వచ్చావు? అయినా కొన్ని నీళ్లు ఉన్నాయే, రేపు తేవచ్చులే అని కరుణ అమ్మ జానకమ్మ అంటున్నా వినకుండా, లేదమ్మా తెస్తానంటూ ఊరి చివర చెరువు పక్కనున్న బావికి వెళ్ళింది. కరుణ అల్ప సంతోషి. ప్రతి చిన్నదానికి హడావిడి చేయటం, అందరినీ నవ్విస్తూ ఉండటం, ఉన్నదానిలో హ్యాపీగా ఉండటం కరుణ లక్షణం. అందుకే అందరూ కరుణను ఇష్టపడతారు. వెళ్తూ దారిలో ఫ్రెండ్స్ను కలుపుకొని బావికి వెళ్ళటం కరుణకు అలవాటు. అందరికీ ఆ రోజు కాలేజీలో ఏం జరిగింది, లెక్చరర్లు ఎలా లెసన్స్ చెప్పేది, మిమిక్రీ చేసి చూపించేది కరుణ. విజయ, రాజీ, సీత, పూర్ణ అందరూ కరుణ మాటలకు నవ్వేవాళ్ళు. చుట్టుపక్కల ఇళ్లకు వెళ్ళి పని చేసి పెట్టేది. అందరూ, కరుణ నువ్వు పెళ్లి చేసుకుని వెళితే ఈ బజారుకు సందడి ఉండదనేవారు. అలాంటి కరుణకు పెళ్లి కుదిరింది. భర్త రఘు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఫోటో చూపించారు, బానే ఉన్నారు. వాళ్లకు కరుణ నచ్చింది. వచ్చే నెలలో పెళ్లి చేసుకుని తర్వాత అమెరికా వెళ్లడం అనుకున్నారు. ఫోన్లో 1-2 సార్లు తప్ప మాట్లాడలేదు కరుణ రఘుతో. పెళ్లిలో చూడటమే రఘుని కరుణ. పెళ్లి బాగా జరిగింది. పెళ్లై రఘు వెంటనే వెళ్లాడు, లీవ్ లేదని. రిజర్వ్డ్గా ఉన్నాడు. తక్కువ మాట్లాడుతాళ్లే అనుకుని సర్ది పెట్టుకుంది తన మనసును కరుణ. అత్తగారు వాళ్ళు ఎంతో ప్రేమగా చూసేవాళ్లు కరుణను. మా రఘు చిన్నప్పటి నుండి మొహమాటస్తుడు, నువ్వే వాడిని మార్చాలనేవారు. కరుణకు వీసా వచ్చి అమెరికా వెళ్లేసరికి 4 నెలలు పట్టింది. ఆ 4 నెలల్లో రఘు ఫోన్లో మాట్లాడడం చాలా తక్కువ. ఎంతో ఆనందంగా అన్ని సర్దుకుని కరుణ అమెరికా వెళ్ళింది. రఘు ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. కాని ఆ కళ్ళలో ఎక్కడా ప్రేమ కనబడలేదు కరుణకు. సరేలే అని మనసుకు సర్ది చెప్పుకుంది. ఇంటికి వెళ్ళాక వంట చేసి ఉంచాను, తినేసి నిద్రపో, ఆ రూంలో అంటూ బెడ్రూమ్ చూపించారు. మీరు అంది కరుణ. నా బెడ్రూమ్ అదిగో అని చూపించి వెళ్లి తలుపేసుకున్నాడు. ఒక్కసారిగా స్టన్ అయిపోయింది. భార్యాభర్తలు లాగా లేకుండా ఫ్రెండ్స్ మాదిరిగా ఉన్నందుకు ఏదోగా ఉంది. పొద్దున్నే లేచి చూసేసరికి రెడీ అయి ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇండియాలో ఉన్న ఆ 15 రోజులు నయ్యం, ఒకే గదిలో అన్నా ఉన్నాము. ఇదేంటి అమెరికా వచ్చిన తర్వాత చెరొక బెడ్రూంలో ఉండటం? అంతా వింతగా ఉంది కరుణకు. అత్తగారు, అమ్మ వాళ్ళు ఫోన్ చేసి అమెరికా ఎలా ఉంది, ఏం చేస్తున్నావు అని ఒకటే ప్రశ్నలు. అత్తగారు, మా రఘు మొహమాటస్తుడు, నువ్వు ఎక్కువ మాట్లాడతావని ఎన్ని సంబంధాలు వచ్చినా నిన్ను సెలెక్ట్ చేశాం. వాడితో కలివిడిగా ఉంటే బాగా మాట్లాడతాడని సలహాలు ఇచ్చింది. జట్లాగ్గా ఉంది, మళ్లీ మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది. కరుణకు అత్తగారి మాటలు విడ్డూరంగా అనిపించాయి. అంత మొహమాటస్తుడు అమెరికా దాకా వచ్చి ఎలా ఉద్యోగం చేస్తున్నాడు అని అడగాలనిపించింది. కాని అడగలేదు, బావుండదని. సాయంత్రం రఘు కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. రఘు వచ్చాడు. లంచ్ చేశావా అన్నాడు. ఆ అని తలాడించింది కరుణ. టీవీలో తెలుగు ప్రోగ్రామ్స్ వస్తాయి చూడు, బోర్డు కొడితే అన్నాడు రఘు. వంట ఎలా చెయ్యాలో చూపించాడు. డిష్ వాషర్ ఎలా ఆన్ చెయ్యాలి, వాషింగ్ మిషన్ ఎలా రన్ చెయ్యాలి అని చూపిస్తే చూసింది. ఆ పూట వంట చేసింది. తినేసి తన రూంలోకెళుతూ డోర్ వేసుకున్నాడు. మళ్లీ స్టన్ అయింది కరుణ. సిగ్గు విడిచి ఏమని అడుగుతుంది? నేను మీ రూంలో పడుకుంటానని. తన రూంలో పడుకొని అసలు రఘుకు నేనంటే ఇష్టమా కాదా అని ఆలోచించింది. ఆ వీకెండ్ పక్కన ఉన్న లేక్స్ కి తీసుకెళ్లి చూపించాడు రఘు. కరుణకు ఇక్కడ ఉండటం పంజరంలో ఉన్నట్లుగా ఉంది. వసపిట్టలా వాగే తను ఇక్కడ ఎవరితో మాట్లాడక పిచ్చెక్కినట్లుగా ఉంది. ఊరిలో ఫ్రెండ్స్ అందరూ గుడికెళ్లటం, అందరూ కలిసి మాట్లాడుకోవటం గుర్తు వచ్చి ఎప్పుడు ఇండియా వెళ్లి మా ఊరు చూస్తానా అని ఉంది కరుణకు. ఇండియా నుండి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. మీ ఆయన నిన్ను ఎట్లా చూసుకుంటున్నాడని. ఏమని చెప్తుంది? ఇంతవరకు మా ఆయన నన్ను ముట్టుకోలేదని. బయటకు వెళ్లినప్పుడు దిగిన ఫొటోస్ పెట్టేది వాళ్లకు. వాళ్ళు బాగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నావుగా అంటే ఒక నవ్వు నవ్వి ఊరుకుంది కరుణ. కరుణ అత్తగారు ఫోన్ చేసి, కరుణ తొందరలో నాకు మనవుడు కావాలంది. ఆ మాటకు జవాబివ్వక కరుణ సిగ్గుపడింది. అమ్మ వాళ్లతో రఘు దూరంగా ఉండే విషయం మాట్లాడదామని ట్రై చేసి ఏంటో సిగ్గుగా అనిపించింది. ఇంకా కొన్నాళ్లు ఆగిన తర్వాత చెప్పొచ్చులే అని ఊరుకుంది కరుణ. వచ్చి నెలైన తరువాత ఒకరోజు ఆపుకోలేక రఘును అడిగింది కరుణ. నేనేమన్నా తప్పు చేశానా? మీరు ఎందుకు నన్ను దూరంగా ఉంచుతున్నారు? అదేమీ లేదు, రేపు చెప్తాను అసలు సంగతి, పడుకో వెళ్ళి అంటూ తన రూంలోకి వెళ్లాడు. మరుసటి రోజు రఘు ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఆ రాత్రి నిద్ర పట్టలేదు కరుణకు. మరుసటి రోజు సాటర్డే అవడం వల్ల రఘు కరుణను ఫ్రెండింటికి వెళ్దామని తీసుకెళ్లాడు. ఇంట్లోకి వెళ్లగానే జూలీ అని పిలిచాడు. ఒక నీగ్రో లేడీ బయటకు వచ్చింది. కడుపుతో ఉన్నట్లుగా ఆమె ఫ్రాక్లో నుండి పొట్ట కనబడింది. హాయ్ రఘు అంటూ రఘు పక్కన కూర్చుంది. కరుణను పరిచయం చేశాడు. రఘు కరుణ వైపు చూస్తూ, జూలీ నా భార్య అన్నాడు.
ఆశ్చర్యంగా చూసింది జూలీ వైపు. మరి నేను అన్నట్లు చూసిన కరుణతో, సారీ కరుణ, ఈ విషయం నీకు మన పెళ్లి ముందే చెప్పాల్సింది. కానీ అమ్మ వాళ్ళు చచ్చిపోతామని బెదిరించి నాకు పెళ్లి చేశారు. జూలీ మా ఆఫీస్లో పనిచేస్తుంది. ప్రేమించి పోయిన ఇయర్ పెళ్లి చేసుకున్నాను. నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పి మెల్లగా నిన్ను కన్విన్స్ చేద్దామని చెప్పలేదు. అందుకే ఇన్నాళ్లు నీతో దూరంగా ఉన్నాను. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ మీరు మీ అమ్మ వాళ్ళ మధ్య నేను బలైపోయాను. ఇక్కడికి వచ్చిన రోజన్నా చెప్పాల్సింది. నెల రోజులు ఈ మానసిక క్షోభకు గురవకుండా ఉండేదాన్ని అంది కరుణ. అవును, తప్పు చేశాను. జూలీ ఆఫ్రికా వెళ్లి నిన్ననే వచ్చింది. తనను చూపించి చెబితేనే నీకు క్లారిటీ వస్తుందని చెప్పలేదు. అవును, తను మన ఇంటికి, సారీ మీ ఇంటికి రాక ఇక్కడ ఒంటరిగా ఉందే అంది కరుణ. ఇది తన ఫ్రెండ్ రూమ్. నీకు నచ్చచెప్పి తన్ను మన ఇంటికి తేవచ్చని తేలేదు అన్నాడు రఘు. మీ ఇంటికి మీ భార్యను తేవటానికి ఈ అనామకురాలి పర్మిషన్ ఏంటి? విడ్డూరం కాకపోతే బాధపడుతూ అంది. వీళ్లు మాట్లాడే భాష అర్థం కాక జూలీ వీళ్లకు స్నాక్స్ తేవడం కోసం లోపలికి వెళ్ళింది. కాసేపు కూర్చొని వచ్చేశారు. జూలీ చక్కగా కరుణతో మాట్లాడింది. తనకొచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడి ఇంటికి వచ్చి బెడ్రూంలోకి వెళ్లి మంచం మీద పడి ఏడ్చింది కరుణ. మరుసటి రోజు లేస్తూనే రఘుతో ఈవినింగ్ మీ భార్యను ఇక్కడకు తీసుకురండి, నాకు ఇండియాకు టికెట్ బుక్ చెయ్యండి అని అడిగింది. ఓకే అని తలూపి ఆఫీస్కెళ్లాడు రఘు. ఆ సాయంత్రం రఘు జూలీని ఇంటికి తీసుకొచ్చేసరికి గుమ్మంలో ఎర్రనీళ్లు అన్నీ రెడీ చేసి ఉంచింది కరుణ. జూలీ కారు దిగి ఇంట్లోకి వస్తుంటే దిష్టి తీసి ఇంట్లోకి తెచ్చింది. రఘు కరుణను మెచ్చుకోలుగా చూశాడు. 1 నెలలో టికెట్ దొరికింది కరుణకు. ఈలోపు దగ్గరలో ఉన్న ప్లేసెస్ చూపించాడు. జూలీకి ఇండియన్ వంటలు రుచి చూపిస్తూ చాలా కేర్గా చూస్తుంది కరుణ. తన చీరల్లో కొత్త చీర తీసి పండ్లు, పువ్వులు, స్వీట్స్ జూలీ ఒళ్ళో పెట్టి రఘు ఫ్రెండ్స్ భార్యల్ని పిలిచి సీమంతం ఫంక్షన్ చేసింది కరుణ. జూలీ చీరలో బావుంది. జూలీ, రఘులు ఎంతో కృతజ్ఞతతో చూశారు కరుణ వైపు. ఎవరికి తను ఇండియా వస్తున్నట్లు రఘును చెప్పవద్దంది. ఈ నెల నా గురించి ఆలోచించి దిగులు పడతారని చెప్పి వద్దంది. జూలీకి నెలలు నిండడంతో ఇంట్లోనే ఉండటం వల్ల ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఇంకో వారంలో వెళతానని అందరికీ షాపింగ్ చేసింది కరుణ. అన్ని షాపింగ్ మాల్స్ కు తీసుకెళ్లి కొనిపెట్టాడు రఘు. పెళ్లికి అయిన ఖర్చులు కరుణ అకౌంట్లో వేసి ఆ సంగతి చెప్పాడు రఘు. కరుణ కూడా తనకు రఘు చేసిన ద్రోహాన్ని మరిచిపోయి తన పట్ల అతను ఇప్పటి వరకు తప్పుగా ప్రవర్తించినందుకు థ్యాంక్స్ చెప్పింది. విడాకులకు అప్లై చేశారు ఇద్దరు. తన ఫ్రెండ్ ఇక్కడ ఒకడున్నాడని, కావాలంటే అతన్ని పెళ్లికి ఒప్పిస్తాను, చేసుకుంటావా అని అడిగాడు రఘు కరుణను. లేదు, నాకు అమెరికా అంటే మోజుపోయింది. మా ఊరు అంటే నాకిష్టం. మా మావయ్య కొడుకు నన్ను చేసుకుంటానని అడిగితే మా అమ్మ వాళ్ళు అమెరికా సంబంధం చేసుకుంటే సుఖపడతానని మీకిచ్చి చేశారు. ఇప్పుడు మా బావ వ్యవసాయం చేసినా సరే, నాకన్నా తక్కువ చదువైనా సరే అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని మా అమ్మా నాన్నలకు దగ్గర్లో మా ఊరిలో ఉంటానంది కరుణ. ఎంతో మంది నాలాగా ఎన్నో కళ్ళతో అమెరికా వస్తున్నారు. అలాంటి వాళ్లకు నేను రోల్ మోడల్ అవ్వాలి. అమెరికా సంబంధాలు వద్దని, ఇండియన్ సంబంధాలు ముద్దని, దూరపు కొండలు నునుపు అని చెప్తాను. ఇండియా సంబంధాలు చేసుకునేట్లుగా వాళ్ళను ప్రోత్సహిస్తాను. ఇది నా తక్షణ కర్తవ్యం అంది కరుణ. ఆ మాటకు తలదించుకున్నాడు రఘు. అమెరికా వస్తున్నప్పుడు ఎన్నో ఆశలతో వచ్చిన కరుణ ఇండియాకు వెళ్లేటప్పుడు రేపటి కొత్త ఆశకు జీవం పోయటానికి వెళ్తున్నట్లుగా ఫ్లైట్ ఎక్కింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.